చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. కొర్లకొండ నాగమల్లేశ్వరరావు రెంటపాళ్ల గ్రామ వాస్తవ్యుడు, గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. 2024 ఎన్నికలప్పుడు ఉన్న 2 ఎకరాలు పందెం కాసి ఓడిపోయి, అలాగే బెట్టింగుల్లో తాగుడికి బానిసై పేకాట, క్రికెట్ బెట్టింగ్లో పాల్గొని సుమారుగా 40-50 లక్షల రూపాయలు అప్పులు చేసి, అప్పులు తీర్చే మార్గం లేక తండ్రిని ఆస్తి పంచమని అడిగితే పంచవక గుంటూరులో తమ్ముడితో గొడవపడి అక్కడ మందు తాగి వస్తా పాయిజన్ తీసుకుని చనిపోయాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే. ఆ తర్వాత 4 రోజులకో 5 రోజులకో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆ చావుని తన రాజకీయ మనుగడ కోసం జగన్మోహన్ రెడ్డి వాడుకోవటం వింతగా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి, అసలు లోతైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నాగమల్లేశ్వరరావు మృతి సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం చేసే కార్యక్రమాలని రెచ్చగొట్టే ప్రయత్నాన్ని ఎలా చూస్తారు? మీకు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే జరిగిన కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మీకు ఈ నాగమల్లేశ్వరరావు దగ్గరకు వద్దాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అప్పటి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వీళ్ళు పల్నాడు జిల్లాని ఏ రాత్రి కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదు. ఏ రోజు ఎక్కడ చూసినా కానీ వీళ్ళ అణచివేతలు, దౌర్జన్యాలు వీళ్ళతోటి పల్నాడు జిల్లా అట్టుడికింది. రామబ్రహ్మం గారు అక్కడ పల్నాడు జిల్లాలో కొన్ని గ్రామాలు రెడ్డి విలేజెస్ ఉంటాయి, కొన్ని కమ్మ విలేజెస్ ఉంటాయి. ఇది అనాదిగా అంటే విలేజ్ కమ్మోళ్లే ఉండే విలేజెస్ ఉన్నాయి, మొత్తం విలేజ్ రెడ్లే ఉండే విలేజెస్ ఉన్నాయి. ఎప్పుడో కాసు బ్రహ్మానంద రెడ్డి టైం నుంచి కూడా అక్కడ అంటే మామూలుగా సాధారణంగా ఏమనుకుంటారంటే రెడ్లందరూ కాంగ్రెస్లో ఉంటారు, కమ్మోళ్ళందరూ తెలుగుదేశంలో ఉంటారు అనుకుంటారు. కానీ పల్నాడు జిల్లాలో ప్రత్యేకత ఏంటి అంటే తన ప్రత్యర్థి ఒక పార్టీలో ఉంటే వేరే పార్టీలో ఇతను ఉంటాడు, అంతే తప్ప అక్కడ కులం ప్రాతిపదికన రాజకీయాలు జరగవు. అక్కడ మొత్తం కూడా అంటే రెడ్లలోనే 2 వర్గాలు ఉంటాయి, కమ్మోళ్ళల్లో కూడా 2 వర్గాలు ఉంటాయి. వర్గ ప్రాతిపదికన ఏది జరిగిన అంతే, అదే తప్ప కుల ప్రాతిపదికన జరగవు. అక్కడ మొత్తం జరుగుతున్న ఈ దౌర్జన్య కాండ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఆగిపోయింది, దాదాపుగా ఆగిపోయింది. అంటే సడన్గా స్విచ్ చేస్తే ఆగిపోయినట్టు ఎట్లా ఆగిపోతుందని మీరు అడగచ్చు. అక్కడ పోలీసుల్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన బంట్రోతులుగా ఉండే వాళ్ళనే పెట్టుకున్నాడు. ఎలక్షన్ టైంలో మీకు గుర్తుండే ఉంటుంది, పిన్నెల్లి గ్రామంలో బాంబుల డంపు దొరికింది. బాంబుల డంపు ఎప్పుడు దొరికిందో తెలుసా? అక్కడ ఎస్పీ ఒక అతను ఉండేవాడు, అతన్ని ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకొక ఎస్పీ వచ్చాడు. ఆ ఎస్పీ బై ఇన్సిడెంటల్లీ ఈజ్ అ కమ్మా క్యాస్ట్ ఆఫీసర్. దాంతో అతన్ని ఎళ్ళగొట్టారు అక్కడి నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసి అక్కడి నుంచి 2వ ఎస్పీని మార్పించారు. 3వ ఎస్పీ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారమే జరిగినాయి. ఆ రోజుకి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు. కంపల్సరీగా అధికారులను మార్చాలి అంటే అతన్ని కూడా మారిస్తే ఇంకొక 3వ ఎస్పీ వచ్చిన తర్వాత ఈ 2వ ఎస్పీ అంటే ఫస్ట్ ఎస్పీ కాకుండా 2వ ఎస్పీ ఏం చేశాడు అంటే అక్కడ కూర్చొని అందరికీ ఆదేశాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఆదేశాలు ఇవ్వటం మొదలు పెడితే అతను ఆ ఎస్పీ ఇచ్చే ఆదేశాలు గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళట్లా. అక్కడ పోలీసులు అంటే ఎస్ఐ సిఐ లెవెల్ నుంచి తిరుగుబాటు మొదలవుతున్నది. పట్టించుకోవట్లా, తిరుగుబాటు మొదలైంది. ఎస్పీ చెప్పింది వినలేదు వాళ్ళు. దాంతో ఆయన ఒక రిపోర్ట్ పంపించాడు. ఇక్కడ గ్రౌండ్ స్టాఫ్ మొత్తం కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనుషులు ఉన్నారండి, లేదు గురజాల అప్పటి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మనుషులు ఉన్నారు, ఎలక్షన్ కమిషన్కి మనం ఏం చేయలేము ఇక్కడ అని చెప్పి ఆయన రిపోర్ట్ పంపిస్తే ఆ తర్వాత మళ్ళీ కంప్లైంట్ చేస్తే ఆయన్ని తీసేసి ఇంకొక ఆయన్ని పెడితే ఆయన వెంటనే ఏం చేశాడు అంటే
సిఐ లెవెల్ ఆఫీసర్ల దగ్గర నుంచి వాళ్ళని అటు ఇటు మార్చడం మొదలుపెట్టాడు. దాంతో పిన్నెల్లి గ్రామంలో అప్పుడున్న సిఐ, ఆ ఏరియా సిఐ, సార్ ఇక్కడ ఒక డంప్ ఉంది సార్ అని చెప్పి మారణాయుధంలో డంపును పట్టించాడు. అంటే నేను ఈ ఉదాహరణని ఇంత ఎలాబొరేట్గా ఎందుకు చెప్పాను అంటే, పోలీసులు కింది స్థాయి పోలీసుల్ని భయపెట్టి బెదిరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఎట్లా వైసీపీ గవర్నమెంట్ ఎట్లా వాడుకుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇట్లా అంటే పోలీసు వ్యవస్థను తీసుకొని పక్కన పెడితే రాజకీయ నాయకులు, మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనకు తెలుసు ఎన్ని రకాల దౌర్జన్యకర కార్యక్రమాలు చేశాడు. అదేవిధంగా తుర్కా కిషోర్ మనకు తెలుసు, మొత్తం తెలుగుదేశం నాయకుల మీద అటాక్ చేస్తే అతన్ని తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్ చేశారు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇటువంటి పరిస్థితులు పల్నాడు జిల్లా వ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. ఇక్కడ ఈ విలేజ్కి సంబంధించి ఇతను నాగమల్లేశ్వరరావు, ఇతని గురించి చెప్పాలి అంటే ఇతను అక్కడ ఒక చిన్న సైజు పాలకుడే. మీరు ఉప సర్పంచ్ అని గౌరవప్రదంగా అన్నారు. ఉప సర్పంచ్ కన్నా కూడా ఇతను అక్కడ ఒక ల్యాండ్ లార్డు, భూకామందు. ఇతను తనకి ఎదురొచ్చిన వాడిని అణిచివేసి అతను జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడ్డాడు. జగన్మోహన్ రెడ్డికి అందరూ ఇట్లా అంటే కొంచెం ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఇటువంటి ఉన్నవాళ్లే ఆయనకి బాగా నచ్చుతారు కాబట్టి ఇతను కూడా ఈయన దృష్టిలో పడ్డాడు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, అసలు మీరు చాలా ఇంట్రడక్షన్లో కూడా మీరు క్లియర్గా చెప్పారు. ఈ నేరం జరిగింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే, నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇది జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకు జరిగింది అంటే, ఇతని మీద నాగమల్లేశ్వరరావు మీద 2 కేసులు ఉన్నాయి. ఆ 2 కేసులు, ఒక కేసు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టింది, ఇంకో కేసు 2010లో పెట్టారు. 2010లో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇంకో కేసు ఒకటి ఉన్నది. అంటే ఈ కేసులు ఉన్నాయి. ఇతను దౌర్జన్యపూరితంగా ప్రవర్తిస్తాడు. అందుకని పోలీసులు ఏం చేశారు అంటే, ఎలక్షన్ టైము నుంచి కూడా ఇతని మీద దృష్టి పెట్టి ఉంచి ఈ పోలీసులు ఎవరైతే సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే, మొత్తం 33 మందిని ఐడెంటిఫై చేసి, వాళ్ళ దగ్గర ఉంటారుగా నేర చరిత్ర ఉన్న వాళ్ళ ఇది ఉంటుంది కదా, వాళ్ళు ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేయబోయే టైంలో అంటే 2024 జూన్ 3, 4, 5 తారీఖుల్లో ఈ 33 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించి పోలీస్ స్టేషన్ ఆవరణలో కుర్చీలేసి మర్యాదగా కూర్చోబెట్టారు. ఈ 33 మందిని ఎట్లా ఐడెంటిఫై చేశారు? ఇటువంటి నాగమల్లేశ్వరరావు లాంటి దుందుడుకు స్వభావం కలిగిన, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, వీళ్లతో పాటు ఆ డీజే సౌండ్ పార్టీలు అవన్నీ పెట్టేవాళ్ళు. కొంతమంది తెలుగుదేశం లీడర్లు ఉన్నారు, కొంతమంది వైసీపీ లీడర్లు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ట్రబుల్ మాంగరర్స్ అంటారు. వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా మీరు ఇక్కడ కూర్చోండి, పోండి. 3, 4, 5 3, 4, 5 ఎందుకు? 4వ తారీఖు కౌంటింగ్ కాబట్టి, 4వ తారీఖు కౌంటింగ్ కాబట్టి వాళ్ళకి ఆ మాట చెప్పారు. అట్లా 33 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, వదిలేశారు. 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి దారుణమైన ఓటమిని చవిచూశాడు. 11 సీట్లకి పరిమితం అయ్యాడు 151 నుంచి. ఇంతకు ముందు అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ మధ్యలో చాలా సమయం ఉన్నది. ఈ గ్యాప్లో జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు. లండన్ వెళ్ళబోయే ముందర ఐపాక్ టీంని, ఐపాక్ అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యూహాలు అందించే ఒక సంస్థ. ఆ వ్యూహాలు అందించడమే కాకుండా వాళ్ళు కూడా సర్వేలు చేస్తారు.
వాళ్ళు సర్వేలు చేయటం వల్లే చాలామంది ఎమ్మెల్యేలని మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉదాహరణకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇతను గెలవడండి అంటే అతను మార్చాడు. అట్లా చాలామంది ఎమ్మెల్యేలని ఈ ఐపాక్ సర్వేల ఆధారంగానే మార్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎలక్షన్ సర్వేలు చేయటంలో ఐపాక్ సంస్థ ముందరుంటుంది. అటువంటి ఐపాక్ సంస్థ ఆఫీస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతోటి ఒక సెల్ఫీ తీసుకున్నాడు. మీ అందరికి కూడా తెలుసు, అందరికీ ప్రచారం చేశాడు. మనం మళ్ళీ గెలుస్తున్నాము, ఈసారి 151 కన్నా ఎక్కువ వస్తాయి అని వాళ్ళకి చెప్పి సర్వే చేసే సంస్థకి ఈయన వెళ్ళి చెప్పొచ్చాడు. వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్ సార్, అసలు మనకి 150 కన్నా ఎక్కువ వస్తాయి సార్ అని వాళ్ళు చెప్పారు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, ఈసారి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాము, 11వ తారీఖు ముహూర్తం పెట్టుకున్నాము, అందరూ విశాఖపట్నం తరలిరండి అని ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. ఈ మధ్యకాలంలో చాలా సంస్థలతోటి జగన్మోహన్ రెడ్డి సర్వే చేయించినట్టుగా రిలీజ్ చేశారు. ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అన్న పేరుతోటి రిలీజ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి 30 నుంచి 40 సీట్లే వస్తాయి, మిగిలిన సీట్లన్నీ మనవే అని వాళ్ళు ఫిగర్స్ కూడా వేసుకున్నారు. మొత్తం చాలా అంటే కొంత ఏదన్నా ఎవరన్నా నిజాయితీగా చెబుదామని అనుకుంటే వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తే వాళ్ళు 92 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని సన్నాయి నొక్కులు నొక్కి పక్కకి చెప్పారు. అంటే మెజారిటీ వస్తుంది, సింపుల్ మెజారిటీ వచ్చేస్తుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అని ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అని చెప్పి కొన్ని సంస్థలతోటి ప్రచారం చేయించారు. చాలా ఛానల్స్లో కూడా చేశారండి ప్రచారం. ఇవన్నీ అయిన తర్వాత సాక్షి ఛానల్లో కూర్చొని ఆ యాంకర్ వాడెవడో ఉంటాడు, ఆ ఈశ్వర ఏదో ఉంటాడు, ఆడు డీజేలు పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి, విశాఖపట్నంలో మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నాం అది ఇదని చెప్పాడు. ఇవన్నీ చెప్పినందువల్ల ఈ నాగమల్లేశ్వరరావు ప్రభావితుడై అతను ఏం చేశాడంటే మళ్ళీ మా జగనన్న మళ్ళీ గెలుస్తాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అని పందాలు కాశాడు. దాదాపుగా 4 నుంచి 5 కోట్ల రూపాయల పందాలు కాశాడు. ఇతనికి మీరన్నట్టు 2 ఎకరాలు కాదు, వీళ్ళ నాన్నకి 35 ఎకరాలు ఉంది, 35 ఎకరాల దాకా ఉంది, కొంత అమ్ముకున్నారు. ఎంత చూసినా కానీ ఓ 10-12 ఎకరాలు అయితే ఇంకా ఉంది. ఈ 10-12 ఎకరాలు ఉన్నది తమ్ముడు, మీరు చెప్పినట్టు తమ్ముడు ఉన్నాడు, గుంటూరులో ఉంటాడు. అతను గుంటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే బెట్టింగ్ కాశాడో 4వ తారీఖు రిజల్ట్ వచ్చేసింది. 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత 5వ తారీఖు గ్యాప్ ఉన్నది. ఇతను అంటే 5వ తారీఖు ఎవరైతే బెట్టింగ్లు కాశారో వాళ్ళు డబ్బులు ఇవ్వమని ఇతని మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇతను తండ్రి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి నా వాటా నాకు పంచివ్వు అని చెప్పి తండ్రి పేరు వెంకటేశ్వర్లు, అతనితోటి ఘర్షణ పడ్డాడు. ఘర్షణ పడితే ఆయన ఏం చెప్పాడంటే ఇతనికి ఎవరైతే నాగమల్లేశ్వరరావు ఉన్నాడో ఇతనికి ఒక ఆడపిల్ల, నీకు ఇస్తే ఆస్తి అంతా కూడా నువ్వు తిరిగేది రౌడీ ఎలిమెంట్స్ తోటి, నువ్వు ఇట్లా పందాలు కాసి మొత్తం పోగొడతావు, పిల్ల అన్యాయం అయిపోతుంది అని చెప్పి ఆడపిల్లకు ఉండాలి, నేను నీకు ఇవ్వను ఆస్తి అని చెప్పి క్లియర్ కట్గా కరాఖండిగా ఇతనికి ఆస్తి ఇవ్వటానికి ఒప్పుకోబోయేటప్పటికి ఇతనికి బెట్టింగ్లు కాసాడు. ఒకటి ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడని నమ్మిన వాళ్ళల్లో ఈడొకడు. ఈ ఎలక్షన్లో గ్యారంటీగా గెలుస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ చెప్పటం వల్ల అతను ప్రభావితుడై జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడని పందాలు పెట్టాడు. ఇంకొక విషయం చెప్పమంటారా, ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే నాకు 151 కన్నా ఎక్కువ వస్తాయని చెప్పాడో ఆ తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో చాలా చోట్ల ఈ నాగమల్లేశ్వర ఒక్కడే కాదు, చాలామంది వైసీపీ నాయకులు మళ్ళీ జగన్ గెలుస్తాడని పందాలు కట్టి సర్వనాశనం అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో, గుడ్డి నమ్మకంతో
జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మనం ఆస్తులు సంపాదించుకోవచ్చు, పక్కోడి భూములు కాజేయచ్చు అన్న దుగ్ధతోటి వాళ్ళు చేసిన ఈ బెట్టింగులు ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఇతను ఈ బెట్టింగ్ పెట్టాడు కదా, ఆ ఊరికి సంబంధించిన వాళ్ళకి 10 లక్షలు బెట్టింగ్ పెట్టాడు. మిగిలిన 4 నుంచి 5 కోట్లు ఇవి ఎవరి దగ్గర బెట్టింగ్ పెట్టాడో పోలీసుల దగ్గర కూడా రికార్డు లేదు. ఆ ఊరికి సంబంధించిన 3 వ్యక్తులు, మీకు కావాలంటే వాళ్ళ పేర్లు చదువుతాను. కోట సాంబ, మరిశెట్టి రామసైదులు, చిమట కందేలు ఏదో ఉంది, బెల్లం సాంబయ్య. ఈ వీళ్ళకి 10 లక్షల రూపాయలు బెట్టింగ్ కాశాడు. ఈ నలుగురు ఆ ఊరి వాళ్ళు. వీళ్ళు కూడా వచ్చి అడుగుతూ ఉన్నారు, నువ్వు నా డబ్బులు మా డబ్బులు మాకు ఇచ్చే పందెంలో డబ్బులు అని. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనిస్తే నరసరావుపేట పార్లమెంటు స్థానానికి అనిల్ కుమార్ యాదవ్ అనే ఒక అతను కంటెస్ట్ చేశాడు. ఇతను ఎవరు అంటే నెల్లూరు నుంచి వచ్చాడు. నెల్లూరులో ఎమ్మెల్యేగా ఉండేవాడు. అతన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్గా కూడా చేశాడు. ఇతనికి బెట్టింగ్ ఇవన్నీ డెన్లు చాలా ఉన్నాయి. అతని పేరు అనిల్ కుమార్. నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు 1 బుల్లెట్ 2 బుల్లెట్లా అని చెప్పి అసెంబ్లీలో వెకిలిగా మాట్లాడిన మనిషి అతను నరసరావుపేట ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు అతని బెట్టింగ్ కింగ్ కాబట్టి అతని ముఠాలన్నీ కూడా మొత్తం నరసరావుపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మొత్తం స్ప్రెడ్ అయిపోయి జగనన్న మళ్ళీ గెలుస్తున్నాడు అని చెప్పారు, పందాలు కాసుకున్నారు. ఆ ప్రభావం ఇంకా ఎక్కువ పడ్డది. అందుకని ఇతను స్తోమత లేకపోయినా 4 నుంచి 5 కోట్ల రూపాయల బెట్టింగులు కాశాడు. మొత్తం ఇదంతా కాసిన తర్వాత జగనన్న ఓడిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి అడిగితే ఇతనికి ఏం చేయాలో తెలియక ఆస్తి పంచివ్వమంటే నాన్న పంచివ్వకపోతే ఇతను 6వ తారీఖు 2024 జూన్ 6వ తారీఖు పురుగుల మందు తాగాడు. పురుగుల మందు తాగితే అది గడ్డి మందు ఏదో అంటారు దాన్ని, అంటే మామూలు పురుగుల మందుకు కూడా కాదు, గడ్డి మందు. గడ్డి పెరగకుండా దాన్ని ఇంగ్లీష్లో అయితే వీడి సైడ్ అంటారు. ఆ గడ్డి మందు తాగితే ఇతను వెంటనే చనిపోలే. 6వ తారీఖు తాగితే 9వ తారీఖు చనిపోయాడు. హాస్పిటల్లో ఉన్నాడు. ఆ వీడి సైడ్ తాగటం వల్ల, అంటే కొంతమంది అనేది ఏంటంటే మన నిజమెంత మనకు తెలియదు కానీ ఆత్మహత్య ప్రయత్నం చేద్దామా అనుకున్నాడు, షో చేద్దాం అనుకున్నాడు. ఈ బెట్టింగుల నుంచి బయటపడటానికి ఆత్మహత్య ప్రయత్నం చేద్దామని ప్లాన్ చేశాడు. నిజంగా చచ్చిపోయాడని అంటారు, మనకు తెలియదు. అతను ఎందుకు తాగాడో చచ్చిపోయిన వాడి గురించి మనకెట తెలుస్తుంది. మొత్తానికి 9వ తారీఖు చనిపోయాడు. 4వ తారీఖు కౌంటింగ్ అయింది. 3, 4, 5 తారీఖుల్లో ఇతను స్టేషన్కి వచ్చాడు. ఇతనితో పాటు ఇంకొక 32 మంది ఉన్నారు. వాళ్ళెవరు అవమానం ఫీల్ కాలేదు, వాళ్ళు మళ్ళీ వెళ్ళారు, మామూలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. ఇతను పోలీస్ హెరాస్మెంట్ వల్ల చచ్చిపోయాడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. పోలీస్ హెరాస్మెంట్ వల్ల చేశాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అప్పుడున్నది ఎవరు గవర్నమెంట్? నీ గవర్నమెంటే కదా. జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కదా. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసింది 12వ తారీఖు కదా, 9వ తారీఖు కదా ఇతను చనిపోయింది. ఆ పురుగుల మందు తాగింది 6వ తారీఖు కదా. పైగా కేసులు పెట్టింది కూడా వాళ్ళ జమానాలోనే కదా పెట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో నిన్నగాక మొన్న ఆ పల్నాడు జిల్లాకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది, రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా నాగమల్లేశ్వరరావు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. తప్పుడు ప్రచారం అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసులు వేధిస్తున్నారు. చచ్చిపోయింది ఎప్పుడు? సంవత్సరం కిందట. ఇప్పుడు నువ్వు వెళ్తావా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళి పరామర్శిస్తాడా? అంత కన్సర్న్ ఉంటే ఆ రోజు వెళ్ళాలి కదా. ఆ రోజు వెళ్ళాలి కదా. నువ్వు ఏమి చేస్తున్నావు? 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చింది. ఇతను 6వ తారీఖు మందు తాగాడు, 9వ తారీఖు చనిపోయాడు, 10వ తారీఖు వెళ్ళి పరామర్శించి
ఆ కుటుంబానికి ఒక 10 కోట్ల రూపాయలు. అంటే నేను 1,00,000 కోట్లు కొట్టేశాను. నా దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. మా నాన్న అధికారంలో ఉన్నప్పుడు కొట్టేశాను. నా పార్టీ కార్యకర్త కదా, లీడరు, మంచి లీడరు, తర్వాత రాబోయే కాలంలో ఎమ్మెల్యే అవుతాడేమో అని ఒక 10 కోట్లు ఇచ్చి రాబోయావా? అప్పుడు ప్రాణం అప్పల 10వ తారీఖు ఎందుకు వెళ్ళా? 11వ తారీఖు ఎందుకు వెళ్ళా? నువ్వు పోనీ తర్వాత ఈ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఇవన్నీ అయిపోయి అన్నీ అయిన తర్వాత 10వ రోజుకి ఎందుకు వెళ్ళాలా? 11వ రోజుకి ఎందుకు వెళ్ళాలా? పోనీ నెల మాసికానికి ఎందుకు పోలే? ఇప్పుడు సంవత్సరం అయితే ఇప్పుడు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దీని వెనక పెద్ద కుట్ర ఉంది. పల్నాడు జిల్లా ఇంతకు ముందర నేను చెప్పినట్టు పల్నాడులో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మంటలు రేపిన మంటలు ఇప్పుడిప్పుడే చల్లారుతూ ఉన్నాయి. ఎన్ని గ్రామాలు తెలుసా అండి రామబ్రహ్మ గారు? పల్నాడు జిల్లాలో చాలా గ్రామాల నుంచి వెతికి తెలుగుదేశం వాళ్ళని వెళ్ళగొట్టారు. గ్రామాలు ఖాళీ చేయిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుంటూరులో క్యాంపులు పెట్టుకున్నారు. పోలింగ్ రోజు చూసాం కదా సార్, మంజులా గారెడ్డిని గొడ్డలతో గొడ్డలతోటి నరికారు. అతనే కాదు, మాణిక్యాలరావు అని ఉన్నాడు. ఆయన భార్య పిల్లల్ని కొట్టారండి. మాణిక్యాలరావుది అయితే అది మరీ ట్రాజెడీ కేసు. అక్కడ తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్గా నువ్వు లేచి వెళ్ళిపో అని చెబితే అతను వెళ్ళకపోతే మాణిక్యాలరావు ఇంటికెళ్ళి అతని 2 కొడుకుల్ని భార్యని చిత్రహింసలు పెట్టి వీడియో కాల్ చేసి చూపించారు. దుర్మార్గులు. వీడియో కాల్ చేయిస్తే అతను ఒకటే మాట అన్నాడు, ఇవాళ కాకపోతే రేపు చంపుతారు మీరు. ఇక్కడ నేను నా బూత్లో తెలుగుదేశం పార్టీ ఏజెంటుగా నేను కూర్చునే ఉంటాను, మీరు చంపటమే ఉంది. ఇవాళ వాళ్ళని చంపుతారు, రేపు పొద్దున్న నన్ను చంపుతారు అని ఆ మాణిక్యాలరావుతో పాటు ఇంకొక అతను కూడా ఉన్నాడు. వాళ్ళు అట్లాగే కూర్చొని ఉంటే చివరికి అతన్ని ఎంత చిత్రహింస అంటే నరకయాతన అనుభవించుంటాడు. ఆ భార్య బిడ్డలు బతుకుతారో లేదో తెలియదు. భార్య బిడ్డల్ని ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చంపేస్తాడో ఏంటో తెలియదు. వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు. పిల్లలు ఏడుస్తున్నారు, భార్య ఏడుస్తూ ఉన్నది. అంత దయనీయమైన సిచ్యుయేషన్లో ఇతను ఇక్కడి నుంచి కదలలేడు. అంత టార్చర్ పెట్టాడు రామబ్రహ్మం గారు. పల్నాడు జిల్లా మొత్తం రగిలిపోయింది, ఉడికిపోయింది. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. అటువంటి పల్నాడుని ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి బెండు తీసి కూర్చోబెడుతూ ఉంటే దాన్ని మళ్ళీ ఆ అగ్నిని రాజేయటానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, మళ్ళీ బతకదు. రాష్ట్రంలో కూడా చచ్చిపోయింది సార్. పల్నాడు జిల్లాలో ఎందుకు అంటే రేపు వెళ్తున్నాడు కాబట్టి చెప్తూ ఉన్నాను. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య వెనకాల జగన్ రెడ్డి పాత్ర ఉందని, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగానే కేసు పెట్టించాడని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడని, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగానే చనిపోయాడంటూ అద్భుతంగా విశ్లేషించ సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.